నమస్కారం, శుభోదయం అందరికి. ఈరోజు మన భగవద్గీత ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్. ఐ థింక్ అందరి దగ్గర ఈ రెండు బుక్స్ ఉన్నాయనుకుంటా, ఈ రెండు కన్నులు. ఇది ఇంగ్లీష్. మాస్ గారు ఇచ్చిన ఆర్గనన్ కూడా చాలా చాలా ముఖ్యం అండి. మీకు స్టార్టింగ్లో హోమియోపతి బాగా ప్రాక్టీస్ చేయాలన్నా, తర్వాత చేయాలన్నా కూడా ఏ యాంగిల్లో అయినా సరే మీకు చాలా మంచి గైడెన్స్ ఇస్తుంది ఈ రెండు బుక్లో. మాస్ గారు ఇచ్చిన ఆర్గనన్ చాలా సులభంగా మంచి గైడెన్స్ ఇస్తుంది. అందుకని ఈ రెండు కూడా మీ దగ్గర ప్రతి ఒక్క రిఫరెన్స్ ఏమైనా వాళ్ళు మీ దగ్గర ఉంచుకోండి. ఓకే, సో విల్ గో ఫర్ ది 148 అపారిజం ఈసారి కదా. అనుభవ వైద్యం, అనుభవ హోమియో వైద్యం అంటారు దీన్ని. అది పోస్ట్ 148. The natural disease is never to be considered as the noxious material suited somewhere within the interior or exterior of man. అంటే వ్యాధి అనేది, సహజంగా ఉండే వ్యాధి అనేది దానికి ఒక ఎగ్జిస్టెన్స్ అంటూ, ఒక వ్యాధి అనే ఒక పదార్థం అంటూ శరీరంలో ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ. వ్యాధి అనే పదార్థం అనేది శరీరంలో ఎక్కడ లేదు. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ శరీరం లోపల కానీ ఎక్కడ కూడా ఒక పదార్థం అంటూ లేకపోతే ఒక ఎగ్జిస్టెన్స్ అంటూ లేదు. Natural disease never to be considered as the noxious material suited somewhere within the interior exterior of man. లో లేదు. But as one produced by an initial spirit-like agency, which like a kind of infection disturbs in its instinctive existence of spirit-like principles of life within the organism, torturing it as an evil spirit and compelling it to produce certain ailments and disorders in the regular course of its life. అయితే చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నాడు దాన్ని? ఇన్ఫెక్షన్స్ అంటే అది మెంటల్గా ప్లేన్లో తీసుకోవచ్చు, ఫిజికల్ ప్లేన్లో కూడా తీసుకోవచ్చు. ఎనిమికల్ స్పిరిట్ లైక్ ఏజెన్సీ, అవి కూడా భౌతికమయమని చెప్పలే. స్పిరిట్ లైక్ అంటే ప్రాణమయ కోశాన్ని దెబ్బతీసేవి, అవి కూడా అలాంటి పదార్థాలే అనమాట. అంటే కామము, క్రోధము, లోభము, ఇవన్నీ కూడా వ్యాధిని పుట్టించేవి, వ్యాధిని డిస్టర్బ్ చేసేవి, అలాంటివి. స్పిరిట్ లైక్ దే డిస్టర్బ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పిరిట్ లైక్ ప్రిన్సిపల్స్, వైటల్ ఫోర్స్ని. ఈ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అవునా లేదా? కోపం వచ్చేసరికి ప్రాణశక్తి మారిపోయిందా లేదా? మారిపోయిందా లేదా? అది డిసీజ్. Disturb the vital force within the organism, torturing it an evil spirit, compelling it to produce certain ailments and disorders in the regular course of its life. ఏం చేస్తుంది? ఆ యొక్క స్పిరిట్ లైక్ ఆర్గానిజము వైటల్ ఫోర్స్ని డిస్టర్బ్ చేసి ప్రాణశక్తి యొక్క ప్రసారంలో మార్పులు తీసుకొచ్చి ఉంచుతుంది. ఆ యొక్క డిసార్డర్నే, అంటే ఆర్డర్ లేకుండా డిసార్డర్ కావడమే వ్యాధి. ఇన్ కోర్స్ ఆఫ్ ఇట్స్ డిసార్డర్, అది వేదన రూపంగా మనకు తెలియజేస్తుంది. దీస్ ఆర్ నోన్ యాజ్ సిమ్టమ్స్ ఆర్ డిసీజ్. ఈ యొక్క డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అంటే సపరేట్గా వ్యాధి అంటూ లేదు. ఏదైతే ప్రాణశక్తి ప్రసారము, హార్మోనియస్ ఫ్లో అంటే సమతుల్యంగా మంచిగా జరుగుతుందో దాన్ని డిస్టర్బ్ జరిగినప్పుడు, ఇది స్పిరిట్ లైక్ ఫోర్స్, అవి కూడా స్పిరిట్ లైక్ ఫోర్స్ వల్ల డిస్టర్బ్ జరిగినప్పుడు అవి ఒక కల్లోలితమైన ప్రాణశక్తి ప్రసారంగా మారిపోతుంది. ఆ కల్లోలితమైన వాటిని ఇది కొన్ని వేదన ద్వారా నీకు తెలియజేస్తుంది. అవే ఆ లక్షణాల యొక్క దాన్ని డిసీజ్ అంటారు. అర్థమైంది? అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? డిసీజ్కి మంది చేయాలా? ఎందుకంటే డిసీజ్ లేదాడా? ప్రాణశక్తి యొక్క ప్రసారం దెబ్బతిన్నది, దాన్ని సరి చేస్తే చాలు కదా. అంటే ప్రాణశక్తి ప్రసారాన్ని సరి చేసేది కాన్స్టిట్యూషన్ రెమెడీ. ఓకే, గుడ్. అది అనమాట. అంతేగాని ఆ వేదనను బట్టి మంది ఇవ్వరాదు. వేదన సముదాయాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకొని మంది ఇవ్వాలి. ఇఫ్ నో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్
this invisible agency that not only caused and but strives to continue this disorder be taken away as is done when the physician administers an artificial potency capable of altering the life principle in the most similar manner, a homeopathic medicine which exceeds its energy even in the smallest dose of the similar natural disease. అయితే ఏం చేస్తున్నావు మరి అప్పుడు ఎట్లా దాన్ని ఆ యొక్క డిసార్డర్ని ప్రాణశక్తి ప్రసారాన్ని డిస్టర్బ్ అయిన దాన్ని ఎట్లా సరి చేయాలి మరి అంటే చెప్తున్నా అది కూడా. Now, the influence of this environmental agency that is not only caused by its to continue this disorder, ఈ disorder ని కంటిన్యూ అవుతా ఉంటే it has taken away. అది ఎట్లా తీసేయగలుగుతాం అంటే patient administration and artificial potency, ఒక కృత్రిమమైన వ్యాధి కారకాన్ని అంటే మందుని. మందు కూడా ఔషధమే కదా, ఔషధం కూడా విషమే కదా, అవునా లేదా? దాన్ని అదే లక్షణాలున్న ఏదైతే లక్షణాలు ఉన్నాయో శరీరంలో అవే లక్షణాలున్న వ్యాధిని పుట్టించడం జరుగుతుంది. దెన్ the influence of the original noxious morbid agent on the life principle is lost during the action of this strong similar artificial disease. అవే లక్షణాలున్న వ్యాధిని అది మనం ఇచ్చిన ముందు పుట్టిస్తుంది, అవునా లేదా? పుట్టించినప్పుడు ఏమవుతుంది? సృష్టిలో ఒకటి ఉంది, ఒక బలమైంది బలహీనమైన అదే లక్షణాలు ఉన్న బలహీనమైన దాన్ని సస్పెండ్ చేస్తుంది, అవునా లేదా? అంటే ఇప్పుడు రాత్రిపూట ట్యూబ్లైట్ పెద్ద వెళ్తురు, ఇంత వెళ్తురు ఉంది, ఇంత లైట్ ఉంది అనుకుంటాం. అదే లైట్ ఎట్లా ఉన్నప్పుడు అదే పెద్ద ట్యూబ్ లైట్ కూడా పొద్దున సూర్యుని వెళ్తురు రాగానే దాన్ని వెళ్తురే కనిపించదు, అవునా లేదా? అట్లా కొన్ని గమనించినారు హనుమాన్ గారు. గమనించి సిమిలర్ లక్షణాలున్నా అవే లక్షణాలున్నా అంతకన్నా పెద్ద అలజడిని సృష్టించగలిగితే కృత్రిమంగా సహజంగా ఉండేది పోతుంది అని గమనించి దాన్ని ఆర్టిఫిషియల్గా అదే లక్షణాలు ఉన్న మందుని లోపలికి ఇచ్చినప్పుడు అది సహజమైన వ్యాధి లక్షణాలు ఏవన్నాయో వాటికి సారూప్యంగా ఉండే వ్యాధిని పుట్టిస్తుంది. అండ్ స్ట్రాంగర్ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగర్ అండ్ సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్, సిమిలర్ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అది కూడా thence the evil no longer exists for the life principles, it is destroyed. అప్పుడు ఏమైంది? ఆ యొక్క పెద్ద దాని ముందర చిన్నది ఉండలేకుండా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందంటే ఈక్వలిబ్రియం జరిగింది. ఇఫ్ as have been said the selected homeopathic remedy is administered properly, then the acute natural disease which is to be overruled if recently developed, acute అయితేనేమో వెంటనే తగ్గిస్తుంది, will disappear unperceptibly in a few hours. కొన్ని గంటల్లోనే తరుణ వ్యాధిని తగ్గించగలుగుతారు. An older, more chronic disease will yield somewhat later, together with all traces of discomfort, by the use of several doses of the same more highly potentized remedy, or after careful selection of one or the another more similar homeopathic medicine. అలాంటి అండ్ ఓల్డ్ క్రానిక్ కేసెస్లో మాత్రం కొన్ని ఎక్కువ పొరెన్సీస్ కానీ ఎక్కువ రెపిటేషన్ కానీ ఎక్కువ టైం పడుతుంది. హెల్త్ రికవరీ ఫాలో ఇన్ ఇంపర్సెప్టబుల్ ఆఫెన్ ర్యాపిడ్ ట్రాన్సిషన్స్. దీనివల్ల మనకు సహజంగా వచ్చేది ఆరోగ్యము చేకూరేది ఆరోగ్యమైన స్థితి. ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఫ్రీడ్ అగైన్ అండ్ capable of resuming the life of the mechanism in health as before, and strength returns. మళ్ళీ అంతకుముందు ఎంత శక్తివంతంగా, ఎంత బలంగా, ఎంత ఆరోగ్యమైన స్థితిలో ఉందో మళ్ళీ అలాంటి స్థితిని, అలాంటి ప్రాణశక్తి ప్రసారాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటాం. అది మనకు జరిగేది. దీన్ని మోడస్ అపరెండి అంటారు. అంటే హోమియోపతి ఔషధం పనిచేయు విధానము. మాస్టర్ గారు ఇచ్చింది ఒకసారి చదువుకున్నాం. రోగి అందున్న నైసర్గిక వ్యాధి రోగి శరీరం లోపలనో చర్మం పైననో నిర్దేశింపబడినట్లు ఒక స్థానం ఆక్రమించి ఉండునని భావింపరాదు. సోరియాసిస్ అంటే స్కిన్ మీద ఉంటుందని,
అర్థం స్కిన్ డాక్టర్ చూడాలని కదా. అంటే తలనొప్పి వచ్చిందంటే న్యూరో అని. అంటే ది ఎగ్జిబిటెడ్ యాజ్ ఏ లోకల్ రీజన్, బట్ దెర్ ఈస్ డిస్టర్బెన్స్ ఇన్ ద సెంట్రల్ ఫోర్స్. అర్థమైందా? అది గమనించుకొని మనం అది మైండ్లో పెట్టుకొని దీన్ని చూసుకోవాలి. అది కూడా హనుమాన్ గారు ఎక్కువ స్పెషలిస్ట్ అనేది చూపించలే. ఎందుకు? యూ హ్యావ్ టు ట్రీట్ యాజ్ ఏ హోల్. రోగికి వ్యతిరేక రూపం ధరించిన చేతనా స్వభావంగా మాత్రమే రోగులను గుర్తింపగలడు. ఏమైంది? చేతనా స్వరూపం అంటే స్పిరిట్ లైఫ్ ఫోర్స్ అయితే డిస్టర్బ్ అయింది. అది అతనికి సంక్రమించిన చైతన్య వికారం అనియో అతని స్వాభావికమైన చేతనా స్వరూపమగు ప్రాణ ప్రవృత్తిని చెరగొట్టినదనియో తెలియవలను. అది దేహతత్వంలో సంక్రమించును. అది దుష్టభూతం వల్లే పీడించినట్లు లక్షణములు కలిగి ఉండును. ఈ యొక్క డిస్టర్బ్డ్ వైటల్ ఫోర్స్ అయితే ఉందో అది కొన్ని లక్షణాలని, కొన్ని వేదనని ప్రొడ్యూస్ చేస్తుంది. అది సంక్రమించిన అది సంక్రమించి ప్రాణ సాధారణ ప్రవృత్తి ఎందు చెదురుబాటు బాధాస్థితులను కలిగించును. ఈ బాధాస్థితులే వ్యాధి వేదనలు వాని కలిగించడే గాక దేహమందలే స్థానం కొన్నట్లు చేయు కారణమే వ్యాధి. అర్థమైందా? అయిన తర్వాత ఈ స్థితిలే ఈ యొక్క ప్రాణ ప్రవృత్తులే వ్యాధి. వైద్యుడు కృత్రిమ వ్యాధి శక్తిని పుట్టించినప్పుడు దాన్ని తొలగించక వీరగును. అయిన తర్వాత సహజంగా అది సెట్ అయ్యేంత వరకు ఆగలేం కదా ప్రకృతిలో. అందుకని ఏం చేయాలి? ఒక సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ని ప్రొడ్యూస్ చేయాలి. ఈ కృత్రిమ వ్యాధి కూడా నైసర్గిక వ్యాధిని పోలిన విధమైన చెదురుబాటు కలిగించినదై ఉండవలెను. అవే లక్షణాలను కలిగి ఉండాలి, మరియు అవే లక్షణాలని పుట్టించగలిగే, కృత్రిమ వ్యాధిని పుట్టించగలిగేంత ఉండాలి. ఏ చిన్న మోతాదుతో ఈ వ్యాధి శక్తిని పుట్టించినను అది నైసర్గిక వ్యాధి కన్నా కొంచెం హెచ్చైన శక్తిని కలిగి ఉండవాలి. నైసర్గిక వ్యాధి అంటే న్యాచురల్ డిసీజ్, దానికన్నా కొంచెం ఎక్కువ శక్తిని కలిగి ఉండాలి. అది పనిచేయుచున్నప్పుడు నైసర్గిక వ్యాధి శక్తి దానిలో అంతర్భాగమై ఉండిపోయేవాళ్ళం. పెద్ద గిన్నె, చిన్న గిన్నె వెనకట్టుకుంటే చూసినావా? గిన్నెల సెట్, పెద్దదానిలో చిన్నది, చిన్నదానిలో చిన్నది, చిన్నదానిలో చిన్నది, చిన్నదానిలో చిన్నది, అట్లా దాదాపు 8-10 గిన్నెలు, లాస్ట్ చిన్న గిన్నె. అట్లా సహజమైన వ్యాధిని కవర్ చేసేంతగా అది కనిపించేంతగా సిమిలర్గా ఉండే పెద్ద గిన్నె కావాలి, అనలేదా? గిన్నెల సెట్. అప్పుడు అది ఇక ప్రాణశక్తిని ఇమిడిపోవలను, నైసర్గిక వ్యాధి దానిలో అంతర్భాగం ఇమిడిపోవలను. అప్పుడు అది ఇక ప్రాణశక్తిని భరించలేని విధముగా విధ్వంసము చేయబడును. సారూప్యం చెందిన ఔషధం ఇట్లు తగిన విధంగా ప్రయోగించినప్పుడు నైసర్గిక వ్యాధి దానిచే తిరస్కరింపబడను. దేహమందు అంతకు ముందున్న వ్యాధి జీర్ణ వ్యాధి అయినచో దానికి సరిపోయిన ఔషధము చాలా హెచ్చవు పొటెన్షియల్ ఎక్కువ మోతాదులు వాడినచో క్షమించును. ఒకవేళ క్రానిక్ డిసీజ్ అయితేనేమో కొంచెం టైం ఎక్కువ పడుతుంది, పొటెన్షియల్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అది అప్పుడు ఆరోగ్యం చేకూరుట గుంభనముగా త్వరగా జరుగును. అప్పుడు ప్రాణమయ కోశము శరీరత్వమును వెనుకటి విధముగా చక్కబరిచి దృఢత్వము చేకూరును. మళ్ళీ ఎంతమంది ఎట్లా ఉందో అటువంటి ఆరోగ్యము సిద్ధిస్తుంది. అది ఓకే, క్లియరా? ఎనీ డౌట్ రిలేటెడ్ టు టుడేస్ అపారిజం? హోమియోపతి మంది ఎట్లా పనిచేస్తుందో అర్థమైందా లేదా అందరికీ? Yes, sir. Yes. క్లియర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ సెషన్. అయితే ఇంతవరకు మనం పీడియాట్రిక్స్ అనేది ఒక భాగంగా చెప్పుకున్నాం చాలా మటుకు. ఇంకేమైనా ఉంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. పీడియాట్రిక్స్లో అక్యూట్స్ చెప్పుకున్నాం. అయిన తర్వాత ఏ దశల్లో ఫ్రమ్ కన్సెప్షన్ నుంచి చెప్పుకున్నాం మనం. ఇది కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ నిలుపుదల నుంచి ప్రెగ్నెన్సీ టైంలో కానీ, ప్రెగ్నెన్సీ ముందు, ప్రెగ్నెన్సీ తర్వాత ఎలాంటి లక్షణాలు, తర్వాత డెలివరీ అయితే బేబీలో ఎలాంటివి వస్తాయి, జాండీస్ వస్తే ఇట్లా ఎలాంటి మందులు ఇవ్వాలి, మేనేజ్మెంట్ కూడా క్లియర్గా చెప్పుకున్నాం పీడియాట్రిక్స్లో. అవి ఎవరైనా కావాలంటే హోమియో బ్రదర్హుడ్లో ఉన్నాయి, మళ్ళీ ఎవరైనా చదువుకోవచ్చు, వినవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం మళ్ళీ మెట్రిమెడికల్లో లాస్ట్ మెడిసిన్ ఏం చదువుకున్నాం గుర్తుందా ఎవరికైనా? మెట్రిమెడికల్లో లాస్ట్ మెటల్స్ కదా, మినరల్స్ చదువుకుంటున్నాం. మినరల్స్లో
మెటల్స్ మనం చదువుకునేది. మెటల్స్లో పెల్లాడియం, ప్లాటినా, ఆరమెట్ కదా, ఫెర్రమెట్, ఇవన్నీ కూడా గ్రూప్స్ చదువుకున్నాం. లాస్ట్ మీకు ఏమైనా ఐడియా ఉందా? కదా, లాస్ట్కి ఏం చదువుకున్నాం? స్టానమెట్ కదా. సరే, అవునా లేదా? క్యాన్మెట్ అయింది సార్, అయింది మాస్టర్. స్టానమెట్, మ్యాంగనం, మ్యాంగనం ఎస్టేట్స్ కదా, మ్యాంగనం చెప్పుకున్నాం మనం. ఓకే, మ్యాంగనం యొక్క డిఫరెంట్ డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మ్యాంగనం చాలా ఎక్సలెంట్ రెమెడీ కూడా. యాక్చువల్గా మనం దాన్ని చదువుకోక చాలా తక్కువ వాడుతాం దాన్ని. నో విల్ గో ఫర్ ది లిథియం మెటాలికం. ఫస్ట్ లిథియం మెట్ చదివిన తర్వాత లిథియం కార్బ్ చదువుతాం. ఎందుకంటే ఒక మెటల్ చదువుకున్న తర్వాత దాని కాంబినేషన్ చదువుకుంటే మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది. అందుకని ఫస్ట్ విల్ స్టడీ ఫర్ ది లిథియం మెటాలికం. ఓకే, కనిపిస్తుందా? కనపడుతుంది సార్. క్లియర్. లిథియం మెటాలికం మనకి ఇంత అందంగా చాలా చక్కగా మనం చదువుకోవడానికి చక్కగా ఉపయోగపడిన వాళ్ళందరికీ నమస్కారం. చక్కగా డీటీప్ చేసి మనకి క్లాసెస్కి అందించిన వారు రాంబాబు సార్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి రత్న అండ్ వాళ్ళ మిసెస్ సుకన్య, అందరికి కూడా నమస్కారములు. మాస్టర్ గారు ఆశీస్సులు. సార్ ఇంకా ఆ పేజీ రాలేదు సార్, ఆ పేజీ ఇంకా రాలా. ఏది? కనిపిస్తుంది కదండి, ఫొటోస్ ఉన్నాయి కదా. నేమ్ రక్తాలకు పేరుంది, ఇంకేం కావాలి? ఓకే, అదనమాట. చూసుకోండి మీరు, మీ దగ్గర ఏమంటే సరే సెట్టింగ్స్ చేసుకోండి. క్లియర్. అదనమాట. అందుకని వాళ్ళకి నమస్కారం, మరొకసారి కృతజ్ఞతలు. నెక్స్ట్ మాస్టర్ హోమియో అవేర్నెస్ క్లాసెస్. ఓకే, లిథియం మెటాలికం. లిథియం మెటాలికం అనేది మనకు ఇప్పుడు లిథియం అనేది చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం చెప్పండి, ఎవరైనా చెప్తారా? లిథియం దేనికోసం, ఎందుకు ఇంత ట్రెండింగ్ ఇప్పుడు? ఎలక్ట్రానిక్ బైక్స్, కార్స్ వాడుతున్నారు బ్యాటరీలో. మోస్ట్ వాల్యుబుల్ మెటల్ ఏదంటే ఇప్పుడు లిథియం కదా, చాలా వాల్యుబుల్ బ్యాటరీస్ లో కదా మనకు. అన్ని ఈవీ బైక్, ఈవీ కార్, అన్ని ఈవీ వస్తున్నాయి. ఎందుకంత కాస్ట్లీ అంటే లిథియం వల్ల, అవునా లేదా? లిథియం మెటల్ అందులో వాడతారు కనుక చాలా ఇప్పుడున్న ట్రెండ్ అది. అది లైటెస్ట్ మెటల్ సార్, లైటెస్ట్ వెయిట్ మెటల్. ఓకే, చెప్తాం వస్తుంది అన్నీ వస్తాయి ఇంకా. ఓకే, లిథియం మెటాలికం, లిథియం ఎల్ఐ, దీని కెమికల్ నేము, సింబల్ ఎల్ఐ. కింగ్డమ్, మినరల్ కింగ్డమ్. ఓకే, source and description. Lithium comes from the brine and hard rocks which are found in salt lakes. ఉప్పు ఉప్పు కొలల్లో ఉండే రాజుల నుంచి ఇది తయారు చేయబడుతుంది. అర్థమైందా? అందులో లభ్యమవుతుంది ఇది, ఈ లిథియం. మనకు సాల్ట్ ఇవి తక్కువ కదా, మన సైడ్ సాల్ట్ లేక్స్ ఎంతసేపున్నా మంచి నీటి కొలంలో అందుకని మన సైడ్ ఇవి తక్కువ లభ్యమవుతుంది లిథియం. ఓకేనా? ఇట్ ఈజ్ అన్ ఆల్కలీ మెటల్, క్షారమూలకం ఇది, క్షారాలు ఇవి కదా. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్, ఫ్లేమబుల్ అండ్ హైలీ రియాక్టివ్ మెటల్ దట్ టెన్స్ టు ఫార్మ్ హైడ్రాక్సైడ్స్. చాలా సాఫ్ట్ మెటల్, ఇది. అండ్ ఫ్లేమబుల్, హైలీ రియాక్టివ్, చాలా రియాక్టివ్. అందుకని అంత ఫాస్ట్ రియాక్ట్ అయితే అందుకని దాన్ని బ్యాటరీలో వాడతాం. లేకపోతే ఎందుకు వాడతాం? వాడం.
ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ మెటల్ దట్ టెన్స్ టు ఫార్మ్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ అయ్యి అది చేసినాక ఇది ఇట్ ఈస్ లైటెస్ట్ ఆఫ్ సాలిడ్ ఎలమెంట్స్, అన్నిటికన్నా చాలా తక్కువ బరువు ఉండే మెటల్ అనమాట ఇది. ఓకే, మిగతాది టైప్ చేయలేదు, నేను కొంచెం తర్వాత యాడ్ చేసుకున్నా. ఇట్ ఈస్ లైటెస్ట్ ఆఫ్ ది సాలిడ్ ఎలమెంట్స్. వెన్ ఎక్స్పోజ్ టు ఎయిర్ ఇట్ క్విక్లీ ఆక్సైడ్స్ ఇంటూ బ్లాక్ లిథియం ఆక్సైడ్. గాలి తగలంగానే ఇది ఏమవుతుంది, లిథియం ఆక్సైడ్గా మారిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. నాకు కనిపించేది ఇక్కడ అదే అనమాట. ఇగో లిథియం చూసినరా ఎవరన్నా? ఇగో లిథియం ఇది అనమాట. లిథియం మెటాలిక్ ఎక్కువ మటుకు బ్లాక్ ఆక్సైడ్గా మారిపోయింది. సీసం మెరుస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ అలోపతిక్ మెడిసిన్ ఇట్ ఈస్ యూజ్డ్ అగైనెస్ట్ గౌట్ అండ్ మ్యానిక్ డిప్రెసివ్ డిసీజెస్. అలోపతిలో దీన్ని ఎందుకు వాడతారంటే హిస్టీరికల్ కండిషన్స్. ఎందుకు? హైలీ రియాక్టివ్ కదా, వీడి మెంటల్ లెవెల్ కూడా హైలీ రియాక్టివ్ ఉంటాడు, అందుకని హిస్టీరికల్ లక్షణాలు ఎక్కువ కనుక అలాంటి వాటిలో ఇది ఎక్కువ మటుకు పనిచేస్తుంది. మ్యానిక్ డిప్రెసివ్ డిసీజెస్. ఇన్ అలోపతిక్ మెడిసిన్ ఇట్ ఈస్ యూజ్డ్ అగైనెస్ట్ గౌట్, కీళ్ళవాతానికి కూడా లిథియం మెటాలికం వాళ్ళు వాడతారు. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ బ్యాటరీస్ కదా, బ్యాటరీస్లో ఇది లిథియం మెటాలికం వాడతాం. ఫర్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ highly concentrated energy and lightweight, it is also used in lightweight metal products. చాలా వెయిట్ తక్కువ ఉండడం వల్ల, ఇంకోటి ఏంటంటే హైలీ రియాక్టివ్ పవర్ వల్ల, అండ్ ఇట్ విల్ కాన్సన్ట్రేట్ హై ఎనర్జీని కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రాపర్టీ దీనికి ఉంది కనుక దీన్ని బ్యాటరీలో వాడతారు. ఇంకా అలాంటి లైట్ వెయిట్ మెటల్ ప్రొడక్ట్స్లో చాలా 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 మిగతా వాటిలో కూడా ఈ లిథియం అనేది వాడతారు. ఓకేనా సార్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి సార్. సార్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి సార్, అది సేమ్ పేజ్ ఉండిపోయింది సార్. ఇది నేను చెప్పలేదు, అందులో యాడ్ చేయలేదు, అందుకే చెప్తున్నా. ఓకే 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 ఓకే. అదనమాట దీని యొక్క లైట్ వెయిట్ లైట్ వెయిట్ దానిలో కూడా ఇది తయారు చేస్తారు. దీన్ని మనకు ఈ లిథియం మెటాలికం యొక్క క్లినికల్స్ ఒకటి ఎక్కడ బయట దొరకలేదు మనకి. ఈ క్లినికల్స్ ఇచ్చిన వాళ్ళు జాన్ స్కాల్టన్ గారు, వారికి నమస్కారం. మనకి మంచి మెటీరియల్ ఇచ్చినారు, మంచి ఇది ఇచ్చినారు, ఆయన ఎక్స్పీరియన్స్ మీద ఇది మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, జాన్ స్కాల్టన్ ఇప్పుడు కూడా ఆయన జీవించి ఉన్నారు. నెక్స్ట్ గివెన్ బై జాన్ స్కాల్టన్. నెక్స్ట్ లిథియం పీరియడ్ టేబుల్ ఎక్కడ ఉంది? అటామిక్ నెంబర్ 3, హైడ్రోజన్, హీలియం, లిథియం. అంటే హీలియం గ్రూప్ ఏమంటారు మామూలుగా? హైడ్రోజన్ ఇది ఫస్ట్ రో కదా, ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఫస్ట్ కాలంలో ఉంది. రెండో వరుస రో అనేది సెకండ్ రోలో ఉంది. దీని అటామిక్ నెంబర్ 3, అటామిక్ మాస్ 6.93, చాలా తక్కువ. ఎందుకు ఇంత వెయిట్ తక్కువ చెప్పండి? హైడ్రోజన్, హీలియం తర్వాత లిథియం మూడోది అదే కదా, అందుకే వెయిట్ తక్కువ ఇది. ఓకే, నెక్స్ట్. సో మనం హీలియం ఎక్కువ యూజ్ చేయనికి రాదు, హైడ్రోజన్ ఎంతసేపు ఉన్నా వాడేది కదా. హైడ్రోజన్ కూడా ఇప్పుడు ఎట్లా వాడాలని నేర్చుకుంటున్నారు మనం, హైడ్రోజన్ ట్రైన్స్ కానీ అట్లా, హైడ్రోజన్ బెలూన్స్ కానీ కదా. లైట్ వెయిట్ అని మనం ఏం చేస్తాం, బెలూన్స్లో హైడ్రోజన్ నింపేసి పైకి వేస్తాం, అట్లా వాడతాం. అట్లా లిథియం అనేది థర్డ్ ఎలిమెంట్, దాన్ని ఎట్లా వాడాలని నేర్చుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు. ఓకే, లిథియం కాలం 1 అంటే 1 ఇది ఉంది కదా, కాలం 1 అనేది దీని యొక్క ప్రాపర్టీస్ ఏంది, కామన్ ప్రాపర్టీస్ ఏందో తెలుసుకుందాం. లిథియం ప్రాపర్టీస్ కావాలి, కాలం 1 ప్రాపర్టీస్. లిథియం ఐ ఎగ్జిస్ట్ బట్ ఐ ఆమ్ టోటల్లీ వన్ విత్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఎల్స్. నేనున్నాను కానీ నాతో పాటుగా ఇంకోరు కలిసి ఉన్నారు. ఐ అబ్సల్యూట్లీ హ్యావ్ నో కెపాసిటీ. నాకు సపోర్ట్ కావాలి అంటే ఉద్దేశం ఏంటంటే
I want support. I cannot exist as one. Cannot even think of separation. అసలు వేరే వాళ్ళు లేకుండా నేను ఉండలేను. ఐఎమ్ హ్యాపీ టు బి కనెక్టెడ్. ఎప్పుడు కూడా ఇంకోరితో కనెక్ట్ అయ్యి ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా. అది వీళ్ళ యొక్క ఈ యొక్క కాలం యొక్క ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఇది హైడ్రోజన్, హీలియం, లిథియం, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రొబిడియం, ఇవన్నీ కూడా నీకు అందుకని సింగిల్గా దొరకవు ఎక్కువ. అవునా లేదా? ఎందుకు? వాళ్ళకి ఆ యొక్క ఇన్సెక్యూరిటీ ఉండి ఈ ఎవరితో ఎవరితో కనెక్ట్ అయ్యే ఉంటుంది. అవునా లేదా? H2O అంటాం. హెచ్ దొరుకుతుందా? దొరకదు, తక్కువ. H2O అని ఏమైనా హెచ్ సిహెచ్ అట్లా దేంతో కలిసే ఉంటుంది కానీ ఒకటి ఉండదు. ఓకే, అదనమాట. ఐ ఎగ్జిస్ట్ బట్ ఐ వాంట్ సపోర్ట్. ఐ హ్యావ్ నో కెపాసిటీ. ఈవెన్ ఐ కెనాట్ థింక్ ఆఫ్ సపరేషన్. అందుకని సపరేషన్కి ఫీల్ అయ్యే వాళ్ళు నాట్రమ్స్ కదా. అవునా లేదా? నాట్రమ్స్ ఎట్లా ఫీల్ అవుతారు? సపరేషన్ వాళ్ళకి గ్రీఫ్ అంటే బాధపడతారు కదా. అందుకని మీకు సపరేషన్ ఉంటుంది. పొటాషియం కూడా అట్లే ఉంటుంది. పొటాషియం కూడా సపరేషన్ ఇష్టపడరు. దే వాంట్ సపోర్ట్ బట్ దే కెనాట్ ఒబే. వాళ్ళు దాన్ని ఒప్పుకోరు మళ్ళీ. అందుకని నీకేం చేస్తారు? ఇందులో పొటాషియం అంటే ఖాళీలో కెంట్ గారు ఏం చెప్తారు? దే వాంట్ టు బి అలోన్ బట్ ఇన్ ఏ కంపెనీ నియర్ బై రూమ్. ఒక పక్క రూమ్లో అందరు ఉండాలి, వీడు మాత్రం ఒక్కడే ఉండాలి. అదందా పక్కన ఇంకో రూమ్లో కన్నా వీడు ఉండలేడు, వీడు పిచ్చెక్కుతుంది. అదందా అదనమాట. అట్లా రొబిడియం ఇవన్నీ కూడా తర్వాత. అర్థమైందా? అదనమాట సపరేషన్. దే కెనాట్ బి సపరేటెడ్. ఐ ఆమ్ హ్యాపీ టు బి కనెక్టెడ్. ఓకేనా? ఇది కాలం యొక్క ఫస్ట్ కాలం యొక్క ఫీలింగ్ అనమాట. రెండోది రో టూ. రెండో లిథియం నో సపరేషన్, దెర్ ఈస్ డిపెండెన్స్. ఈ యొక్క రెండో రో కూడా అదే ఆలోచన ఉంటుంది. నో సపరేషన్, దెర్ ఈస్ డిపెండెన్స్. నేను ఇంకోళ్ళతో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. రో టూ ఇన్సెక్యూర్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఇన్సెక్యూర్ టు హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఒక్కరు ఉంటే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు అనమాట. ఒక్కరుగా ఉంటే వీళ్ళు ఈ లిథియం వాళ్ళు అంటే ఈ రెండో రో ఒక్కరు ఉండలేరు. వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. చూద్దాం ఇంకా రెండో రోలు ఏమున్నాయి? లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. అవునా లేదా? ఆక్సిజన్ తర్వాత ఇంకోటి ఏది? ఫ్లోరైడ్, నియాన్ కదా. ఇవి కూడా డిపెండెంటే, ఇండిపెండెంట్ ఏవి కావు. కార్బన్ కూడా అంతే కదా. అవునా లేదా? కార్బన్, నైట్రోజన్, నైట్రిక్ ఇప్పుడు సింగిల్ దొరుకుతుందా? దొరకదు. అవునా లేదా? ఆక్సిజన్ అంతే. ఆక్సిజన్ డ్రగ్ ఉందా కనీసం? లేదు. ఎందుకు? ఆల్వేస్ కంబైన్ విత్ ద అదర్స్. ఫ్లోరైడ్ అంతే, నియాన్. అయితే ఈ ఫీలింగ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే రోలో లిథియంలో ఉండేంత ఇన్సెక్యూరిటీ ఫీలింగు, డిపెండెంట్ ఫీలింగు రాను తగ్గుతూ ఉంటుంది. లాస్ట్ ఫ్లోరైడ్కి వచ్చేవరకు ఫ్లోరైడ్కి వచ్చేవరకు కంప్లీట్ కంటెంట్ అయిపోతాడు. కంప్లీట్గా ఆ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా మటు తగ్గిపోతుంది. అంత డిస్కంటెంటెడ్గా, అంత డిపెండెంట్గా ఉండడు వాడు. వీళ్ళు ఎంత డిపెండెంట్గా ఉండడు. అదనమాట రో సెకండ్. మీకు అర్థం కాని కానీ కొంచెం డీటెయిల్గా చెప్పినాను. ఇదనమాట. సో ఇది కాలం 1 రో 2 లిథియం. నెక్స్ట్ అగ్రవేషన్ టైం వర్స్ ఎట్ నైట్. ఇలా బాధలన్నీ కూడా రాత్రిపూట ఎక్కువ అవుతాయి. బాధలన్నీ కూడా ఎందుకంటే ఈ మెటీరియల్ దొరికింది చాలా తక్కువ మనకి. అందుకని ఉన్న దానిలో జాగ్రత్తగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. కోర్ ఏ నైవ్ పర్సన్ విత్ ఏ వీక్ విల్. వీడి యొక్క కోర్ ఏంటి అంటే, కోర్ అంటే ఈ యొక్క లిథియం మెటాలికం యొక్క కోర్ ఏంటి అంటే ఒక అమాయకమైన వ్యక్తి, సంకల్పం బలంగా లేనివాడు. వీక్ విల్, సంకల్పం బలంగా లేనివాడు. ఓకేనా?
ఏ నైవ్ పర్సన్ విత్ వీక్ విల్, బలంగా లేని సంకల్పం కలవాడు కదా. కోర్ చాలా ముఖ్యం ఇది. ఏ నైవ్ పర్సన్ విత్ ఏ వీక్ విల్. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ నెగ్లెక్ట్, ఎవరు నెగ్లెక్ట్ చేస్తే వీళ్ళకి ఎంబడే వీక్ విల్ కదా. ఇంకోటి విల్ స్ట్రాంగ్ గా ఉండేవాడికి నెగ్లెక్ట్ చేసిన ఫీలింగ్ తక్కువ ఉంటుంది. తక్కువ విల్ ఉండే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ కావాలనుకుంటారు, దే ఆర్ డిపెండెంట్ కనుక ఎప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను పట్టించుకోవాలి, ఎదుటి వాళ్ళతో నేను కనెక్ట్ అయ్యి ఉండాలి అని అనుకుంటారు కనుక వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పా? డిపెండెన్స్కి ఉంటుంది, ఇండిపెండెన్స్కి ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెన్స్కి అస్సలు ఉండదు. పెళ్ళాడియం కానీ ప్లాట్న కానీ నెగ్లెక్ట్ ఫీలింగ్ ఉండదు. వాడు ఇంకోటి నెగ్లెక్ట్ చేస్తుంటాడు. అందుకని ఒక వయసు వచ్చిన తర్వాత ప్లాటినా వాళ్ళు కలిసి ఉండరు వాళ్ళ కుటుంబంతో. 40-50 ఇయర్స్ తర్వాత వాడు ఒక్కడు కూడా సపరేట్గా పెద్ద బంగ్లాలో వాడు ఒక్కడే ఉంటాడు. భార్య పిల్లలంతా అదే ఊర్లో ఉన్న వేరే దగ్గర ఉంటారు. దట్ ఈస్ ప్లాటినా. అంటే అందరూ అట్లా కాదు, కొన్ని కాన్స్టిట్యూషన్స్ అంటే అట్లా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని. నెక్స్ట్ వీళ్ళేంటి, లిథియం మెటాలికం, దే ఎయిల్వేస్ ఫ్రమ్ నెగ్లెక్ట్ చేసిన తర్వాత వీళ్ళ బాధలు ఎక్కువ అవుతాయి. అబ్యూస్, వీళ్ళని ఏదైనా వీళ్ళను వాడుకోవడం కానీ లేదంటే వీళ్ళని ఉపయోగించుకున్న తర్వాత వీళ్ళు చాలా బాధపడతారు. నన్ను వాడుకుంటున్నారు కానీ నాకేమి హెల్ప్ చేయట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. లాస్ ఆఫ్ పేరెంట్స్ లేకపోవడం వల్ల కూడా వీళ్ళకు ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? లాస్ ఆఫ్ పేరెంట్స్ కూడా కావచ్చు. లాస్ ఆఫ్ పేరెంట్స్ వల్ల కూడా ఈ వీక్ వీళ్ళు వచ్చిండొచ్చు. ఆబ్సెంట్ పేరెంట్స్ ఆర్ ప్రొటెక్టర్స్, ఎవరు పట్టించుకునే వాళ్ళు. ఒకవేళ పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళ పొలాల్లో వాళ్ళ శిల్కలు వాళ్ళు అవుతున్నారు, వీడంతా వీడున్నాడు కదా, ఈ పని వీడు చూసుకుంటున్నది. పేరెంట్స్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అలాంటి కాన్స్టిట్యూషన్స్ కూడా, అలాంటి పరిస్థితులు కూడా ఈ యొక్క లిథియం వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే పొజిషన్లో ప్లాటినం ఆరం అనుకో, వాడికి ఏం పట్టించుకోడు. అదే పేరెంట్స్ లేకుండా ఉంటారు కదా, వాడికి ఏం ఇబ్బంది కాదు. లిథియం వాడికి పేరెంట్స్ మాత్రం వాడు చాలా ఫీల్ అవుతాడు. బికాస్ హీ వాంట్ సపోర్ట్ కదా, వాడికి సపోర్ట్ కావాలి. లిథియం వాడికి ఎప్పుడు కూడా ఆ సపోర్ట్ ఇచ్చేది పేరెంట్స్ కదా. ఎప్పుడు కూడా ఆ పేరెంట్స్ అనేది వాడికి ఆబ్సెంట్. ఓకే, పేరెంట్స్ లేకపోతే ఫీల్ అయ్యే ఇంకో డ్రగ్ చెప్పండి మెయిన్గా. డ్రగ్ ఆఫ్ ఆర్ఫన్స్ అంటాడు కెంట్ గారు. మెగ్నీషియం సార్. మెగ్నీషియం, గుడ్. మెగ్నీషియం అర్థందా? మెగ్నీషియంలో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ. అందుకని కెంట్ గారు ఏం రాస్తారు అంటే, ఒక అనాథ ఆశ్రయంలో పిల్లలు వెనకాల ఫస్ట్ ఏమవుతుందంట, మనకి వెనకాల సుట్ట పడుతుందండి. ఇక్కడ ఆక్సిజన్ మొత్తం ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, రాను డయేరియా వచ్చేసి పిల్లలు చనిపోతున్నారు. ఎన్ని మందులు ఇచ్చి తగ్గట్లేదంట. వెన్ ఐ ఫౌండ్ దిస్ రెమెడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మెగ్నీషియా కార్బ్ 30 ఓడోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రాణాలు చాలా మటుకు కాపాడబడ్డాయి అని చెప్తారు కెంట్ గారు. ఇది ఆ మెగ్నీషియం కార్బ్ 30తో అంత ఇంపార్టెంట్ రెమెడీ అనమాట. మెగ్నీషియం కార్బ్ కూడా ఈ యొక్క ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. లాస్ ఆఫ్ పేరెంట్స్ అనేది ఉంటుంది. ఇంకా చాలా ముఖ్యం. అందుకని ఈసారి శ్రీశైలం క్లాసెస్లో కూడా మనకి హోమియోపతి ప్రధాన సబ్జెక్టుగా తీసుకుంటున్నాం. మెయిన్గా ఫస్ట్ రోజు కూడా ఎవరో గోరంట చంద్రశేఖరరావు సార్ అని కూడా ఆయన వస్తున్నారు. చాలా మంచి స్పీకర్ ఆయన, చాలా బాగా చెప్తారు కూడా. గోరంట చంద్రశేఖరరావు అని చాలా బాగా చెప్తారు. నెక్స్ట్ ఇంకా కృష్ణకాంత్ అని ఆయన కూడా మనకి ల్యాబ్ టెస్ట్లు ఎలా చేయాలి, ఎలాంటి సందర్భాల్లో దాన్ని ఎట్లా ప్రిడిక్ట్ చేయాలి, అది కూడా ఆయన కూడా మనకు టైం ఇస్తున్నారు. ఇట్లా మనం హోమియోపతి బాగా నేర్చుకోవడానికి మంచి అవకాశం. ఒక హోమియోపతికి కూడా 2 hours పెట్టుకుందాం ఈసారి హోమియోపతి కూడా మార్నింగ్ సెషన్లో 2 hours పెట్టుకుందాం. ఏరా బాగా చదువుకోవాలి, ఎందుకంటే మనకు టైం ఇస్తాను. మాస్టర్ గారు అనుగ్రహం అట్లా ఉంది ఈసారి. ఎందుకు మరి వాళ్ళు చెప్పారు కూడా మనతో, మనం అడగలే అండి క్లాస్కి రమ్మని. ఆయన వచ్చి నేను చెప్తాను ఈసారి శ్రీశైలం క్లాసెస్లో అన్నారు. అట్లా అనమాట. అందుకని అలాంటి డిస్కషన్స్ కూడా బాగా చదువుకోవడానికి మంచి టైం అనమాట అది. ఓకే, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ పేరెంట్స్ లేకపోవడం వల్ల కూడా మనకి చాలా
ముఖ్యమైనది. కాన్స్టిట్యూషన్ ఒబేస్ పీపుల్, వీళ్ళు బొద్దుగా ఉంటారు, బక్కగా ఉండరు, బొద్దుగా ఉంటారు. ఓకేనా? బొద్దుగా ఉంటారు కనుక మనం కాల్కేరియాని పొరపాటు పడే అవకాశం ఉంటుంది లిథియంలో. ఓకే, ఎందుకు ఇద్దరికి కూడా వీక్ వీల్ ఉంటుంది. కాల్కేరియా వాడు కూడా డిపెండెంటే, వీడు డిపెండెంటే, మెగ్నీషియం వాడు కూడా డిపెండెంటే, వాడు కూడా బొద్దుగానే ఉంటాడు. అందుకని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, స్పేర్ ఆఫ్ యాక్షన్ అండ్ క్లినికల్స్. ఎక్కువ మటుకు దీని యొక్క యాక్షన్ ఎక్కడ దేని మీద ఉంటుంది అంటే ఆర్థరైటిస్, కీళ్ళవాతం. కీళ్ళవాతం, కీళ్ళు అరగడం, కీళ్ళవాతం కాదు, కీళ్ళు అరగడం. కీళ్ళు అరిగినప్పుడు వాటి యొక్క యాక్షన్ ఉంటుంది. గౌట్, ఈ కీళ్ళలో వచ్చే గౌట్ అంటే ఏమంటారు? గౌట్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్. కీళ్ళు వాస్తాయి అనమాట. చిన్న చిన్న కీళ్ళు వాయడం వల్ల అక్కడ ఏమంటారు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఇంక్రీజ్ యూరిక్ యాసిడ్ వల్ల కూడా గౌట్ అనేది వస్తూ ఉంటుంది. గౌట్ వచ్చినప్పుడు ఒక ఇది పర్యాయంగా ఉంటుంది. గౌట్ అనేది పర్యాయంగా ఉంటుంది. ఒక గౌట్ ప్రతి సంవత్సరం వచ్చిందంటే జ్వరము, యాంకిల్ వాపు, అట్లా మొత్తం నిద్రపోతూనే ఉండే, మొత్తం ఇంకా 10 రోజులు కానీ ఎన్ని రోజులు కానీ నిద్రపోతూనే ఉంటాడు ఆయన గౌట్లో. ఎవ్రీ ఇయర్ వస్తుంది. నక్స్మోస్ట్ ఇచ్చిన తర్వాత బాగా తగ్గింది. నక్స్మోస్ట్ అట్లా అనమాట. ఒక్కొక్కరికి ఒక సిమ్టమ్ చూపిస్తుంది గౌట్లో. నెక్స్ట్, గౌట్ అంటే అదనమాట. అంటే ఒక కీలు వాసి దాని కొందరు విపరీతం నొప్పి ఉంటుంది. ఒక్కొక్కరికి ఎక్స్ప్రెషన్ ఒక సిమ్టమ్ ఉంటుంది. గౌట్కి మంది ఇవ్వం మనం. గౌట్ యొక్క లక్షణాలు ఎట్లా ఉందో దాని ప్రకారం మంది ఇద్దాం. నెక్స్ట్, యాక్నే, పింపుల్స్, సోరియాసిస్. సోరియాసిస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. లిథియం మెటాలికం. ఎగ్జిమా, చర్మవ్యాధి. మ్యానిక్ డిప్రెసివ్ డిస్టర్బెన్సెస్. మైండ్లో కూడా ఈ యొక్క మ్యానిక్ డిప్రెసివ్స్ అంటే ఏవైతే ఏమంటారు దాన్ని, ఉద్వేగాలు, మానసిక ఉద్వేగాల్లో కూడా ఇది ఎక్సలెంట్ మెడిసిన్, లిథియం మెటాలికం. థైరాయిడ్ కంప్లైంట్స్లో కూడా ఇది చాలా మంచి యాక్షన్. హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం. అందుకని హైపర్ థైరాయిడిజంలో ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకొని. ఇంకా ఎందుకు హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ మటుకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మ్యానిక్ డిప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. దే ఫీల్ సైకిక్, దే ఫీల్ టెన్షన్. అర్థమైందా? హైపర్ థైరాయిడిజం. అంతేగాని హైపర్ థైరాయిడిజం లిథియం మెటాలికం కాదు. కానీ ఆ సిమ్టమ్స్ సరిపోతే లిథియం మెటాలికం బాగా పనిచేస్తుంది. సరేనా సార్? లింఫ్ నోడ్ కంప్లైంట్స్, లింఫ్ నోడ్స్ కూడా స్వెల్లింగ్ ఉంటాయి. స్టెరిలిటీ, పిల్లలు కాకపోవడం. ఎందుకు? హార్మోన్ ఇంబ్యాలెన్స్ కదా. స్టెరిలిటీ. మిస్క్యారేజ్, పిల్లలు మిస్క్యారేజ్ అంటే అబార్షన్స్ కావాలి. మిస్క్యారేజ్ అంటే అబార్షన్స్. రీనల్ క్యాగ్లై. రీనల్ క్యాగ్లై అంటే కిడ్నీలో స్టోన్స్. కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయండి? ఎవరైనా తెచ్చి లోపల వేస్తారా? ఎవరైనా చెప్తారా? ఫుడ్ లో ఉండే మినరల్స్ మూలంగా సార్. మినరల్స్ మూలంగా అందరికీ ఉన్నాయిగా. మరి అంతకుముందు వాడు తింటున్నాడు కదా, తింటున్నాడు కదా, అదే ఆహారం కదా. మియాస్మాటిక్ అంటే కండిషన్. మినరల్స్ అబ్జార్బ్ చేసే గుణం లేకపోవటం. ఇంట్లో అందరూ అదే తింటున్నారు కదా, వీడొక్కడికి స్టోన్స్ ఎందుకు వచ్చినాయి? మియాస్మాటిక్ అండి, తను ఆక్సిలేట్స్ ని కరిగించుకోలేడు. బాడీ ససెప్టబిలిటీ. సేవ్ చేసుకునే గుణం. ఓకే, ఇంకా యాక్చువల్గా ఏంటి అంటే వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హార్మోనియస్ ఇట్ ఈస్ ఓకే. అంత సిచ్యువేషన్స్ అన్ని బాగున్నప్పుడు వీడి ఎఫెక్ట్ చూపించాడు. అయితే ప్రాపర్టీ విషయంలో కానీ ఆస్తుల విషయాల్లో కానీ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, నావి పోతున్నాయనే ఫీలింగ్ ఉన్నప్పుడు, ఐ కెనాట్ ఎక్స్క్రీట్ అంటే కొన్ని నేను పంపించలేను బయటికి అన్నప్పుడు, అప్పుడు శరీరం అనేది ఇలాంటి వాటిని ప్రొడ్యూస్ చేసుకుంటారు. టెరిటరీ నా యొక్క ప్రాపర్టీస్కి అని నాకు ఇబ్బంది ఉంది అని ఎక్కువ వాడు మెంటల్గా తీసుకున్నప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ అప్పుడు ఎప్పుడైతే మెంటల్గా వాడికి ఆ ఫీలింగ్ వచ్చిందో, ఫిజికల్గా వచ్చేవరకు వాడు అప్పుడేమవుతుంది, ఫిజికల్గా
ఆ మినరల్స్ అవన్నీ కూడుకోవడం అవన్నీ కూడా వస్తాయి, అంతేగాని ముందే రావు. ఓకేనా? ఒక్క నిమిషం చెప్తా. సరే, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను, మళ్ళీ క్లాస్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు దాని మెకానిజం ఏంటి, ఏం కథ అంతే కూడా మీకు చెప్తాను. ఓకే, సరే అనమాట. అదే అనమాట, కిడ్నీ స్టోన్స్లో కూడా ఇది లిథియం మెటాలికం బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెంటల్స్. వీళ్ళకు ఉండే మెంటల్స్ ఏముంటాయి జనరల్గా లిథియం మెటాలికంలో ఉండే మెంటల్స్ ఏముంటాయి అంటే, ఏ నైవ్ వీక్ విల్డ్ పర్సన్, చాలా అమాయకుడు, సంకల్పం తక్కువగా ఉండేవాడు, వీక్ విల్డ్ పర్సన్. అది గుర్తుపెట్టుకోండి, లిథియం అనేవారికి ఇది గుర్తుండాలి మీకు. వీక్ విల్డ్ పర్సన్, దేర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ హ్యాస్ నాట్ బీన్ డెవలప్డ్ నార్ హ్యాస్ దేర్ ఓన్ విల్. వాళ్ళంతా వాళ్ళకి ఒక స్థిరమైన అభిప్రాయం కానీ సంకల్పం కానీ లేకపోవడం. దేర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ హ్యాస్ నాట్ బీన్ డెవలప్డ్, వాళ్ళకి సంబంధించినవి సెన్స్ అనేది ఇంకా డెవలప్ కాలేదని. ఓకే, దే ఆర్ అన్ష్యూర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ గెట్ అప్సెట్ బై ట్రిఫిల్స్. దే ఆర్ అన్ష్యూర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఉండదు. గెట్ అప్సెట్ బై ట్రిఫిల్స్, చిన్నవాడికి కూడా ఎంబడే అప్సెట్ అయిపోతారు, చిన్నవాడికి వెంటనే అప్సెట్ అవుతారు. ఎందుకు? దే ఆర్ వెరీ వీక్ విల్. అంత సరే ఉండాలే చూద్దాంలే అన్నట్టు ఉండరు. దే ఆర్ ఈజీలీ అఫ్రైడ్ అండ్ ఆల్వేస్ వరీ వెదర్ దే హ్యావ్ గాన్ థింగ్స్ రైట్. నేను సరిగ్గా వేస్తున్నా లేదా అని ఎక్కువ కంగారు పడరు. వీళ్ళ లోపల ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకు? వీక్ విల్డ్. ఒక రకమైన భయం వల్ల నేను సరిగ్గా చేస్తున్నా లేదా, ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నా లేదా అనే ఒక రకమైన భయం అనేది ఉంటుంది. దే లవ్ టు హ్యావ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఏ సేఫ్ హెవెన్, ఏ హోమ్ విత్ ఏ స్ట్రాంగ్ అండ్ ప్రొటెక్టివ్ ఫాదర్లీ ఫిగర్ నియర్ బై. అయితే వీళ్ళు ఎలాంటి కోరుకుంటారు? వీళ్ళు వీక్ ఉన్నప్పుడు ఏమి చేస్తారు? బలమైన ప్రొటెక్షన్ కోరుకుంటారు కదా, అవునా లేదా? అది కానీ అలాంటి వాళ్ళు ఉంటే వీళ్ళకి చాలా హ్యాపీ అనమాట. నువ్వు ఎంత పని చెప్పినా చేస్తారు వాళ్ళు. ఏది నీకు ఎందుకురా, నీవైతే చేయరా అని పక్కన ఉండి నీవైతే ఈ పని చేయరా అంటే వాడికి హ్యాపీ, వాడికి అసలు రోగాలే రావు, ఏం రావు. వాడికి అటువంటి పరిస్థితులు ఉన్నంత వరకు కూడా రోగాలు రావు. లిథియం వాడు బయటికి పడడు, వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ పోయిందో, లాస్ ఆఫ్ పేరెంట్స్ అయ్యిందో, లాస్ ఆఫ్ ఇది సేఫ్ గార్డ్ పోయిందో, వన్స్ దెన్ దే ఫెల్ట్ వెరీ వీక్ విల్ పర్సన్. అప్పుడు చాలా బాధపడతారు. వాళ్ళ బాధ కన్నా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, దానివల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి. లిథియం మెటాలికం చూపిస్తుంది చూడు, లిథియం మెటాలికం. దే డోంట్ డేర్ టు టేక్ వాట్ దే ఫీల్ దే నీడ్. వాళ్ళకి కావాల్సిందిగా వాళ్ళకు అడిగి తీసుకోలేరు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోలేరు, అంత వీక్ వీల్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, మెంటల్ సెంటర్. నెక్స్ట్, దే వోంట్ డేర్ టు టేక్ వాట్ దే ఫీల్ దే నీడ్. నెక్స్ట్, ఒకటేమో నైవ్ అండ్ వీక్ పర్సన్స్, దే వాంట్ సపోర్ట్, దే వాంట్ ఏ ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ సేపు వాడు బాగుంటాడు. అందుకని చిన్నపిల్లల్లో మనం
పేరెంట్స్కి సపోర్ట్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యేంత వరకు కూడా కదా. అది అండ్ ఇంపల్సివ్ పర్సన్ హూ ఈస్ చేంజబుల్. ఇంపల్సివ్ పర్సన్ అంటే అప్పుడే కలర్స్ మారుతూ ఉంటాయి. అయ్యో చాలా చక్కగా పెట్టింది అమ్మాయి రత్న కదా. థ్యాంక్ యూ అమ్మా కదా. అప్పుడే అండ్ ఇంపల్సివ్ పర్సన్ చేంజబుల్. అప్పుడే ఏడవడం, అప్పుడే కోపము, అప్పుడే ఆవేశం, అప్పుడే సంతోషము, ఇవన్నీ కూడా వాడికి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంపల్సివ్ పర్సన్ చేంజబుల్, దే టెండ్ టు డూ ఎనీథింగ్ దట్ కమ్స్ అప్ దేర్ మైండ్. సో వాడి ఇంపల్స్ ఎట్లా ఉంటుందంటే ఆ నిమిషానికి వాడికి వచ్చింది టక్కున చేసేయాలి. లేతే నాకొద్దు నేను ఏం చేయను అంటుంటాడు. లేకపోతే మళ్ళీ దాన్ని ఇంకా అప్పుడు చేసేంత వరకు ఆగడు. మళ్ళీ చేయలేదనుకో ఇక వాడు ఎంత చెప్పినా చేయడు. అంటే ఆ ఇంపల్స్ వాడికి లోపల ఎట్లా గైడ్ చేస్తూ ఉంటుందో అట్లా వాడు తయారవుతున్నాడు. డ్యూ టు సింప్లీ బికాస్ ఇట్ సీమ్స్ ఏ గుడ్ ఐడియా ఎట్ దట్ టైం. ఆ నిమిషానికి వాడు థాట్ వస్తుందంటే చేయాల్సిందే, ఆ నిమిషానికి చేసుకుంటూ ఉండాల్సిందే అన్నట్టుగా వాడు ఉంటాడు. ద రిజల్ట్ ఈస్ వన్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ అనదర్ బట్ ఆప్టిమిస్టిక్. ఆశావాది వీడు, నిరాశావాది కాడు. ఇంకా ఏదో నాకు జరుగుతుందనే ఒక ఆశావాది ఉంటుంది. కానీ ఒకటి తర్వాత ఇంకోటి జరిగే వరకు వాడికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే సపోర్ట్ ఇంట్లో ఒకరు చనిపోయిన తర్వాత ఇంకో రికరెంట్గా మళ్ళీ ఇంకోరు చనిపోయిన తర్వాత అటువంటి వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో, అటువంటి హిస్టరికల్ సిమ్టమ్స్లో ఏ డ్రగ్ వస్తుంది ఎక్కువ మటుకు? ఇంట్లో ఒకరి తర్వాత ఎవరు రిపీటెడ్గా అంటే ఒక 1-2 ఇయర్స్లో ఇంకోరు చనిపోవడం, 1-2 ఇయర్స్లో ఇంకోరు చనిపోవడం, అట్లా వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండే మెంటల్ కండిషన్, హిస్టరికల్ కండిషన్ కానీ, ఒక రకమైన భయం కానీ, ఆందోళన, టెన్షను, నర్వస్నెస్ ఇవన్నీ కూడా వస్తాయనుకో అప్పుడు ఏ డ్రగ్ వస్తుంది? ఇగ్నిషియా సార్. ఇగ్నిషియా బాధ. యాసిడ్ ఫాస్ సార్. యాసిడ్ ఫాస్ లో ఇండిఫరెన్స్ ఉంటుంది. దేని మీద అంటే అటువంటి చనిపోయిన తర్వాత దేని మీద ఆసక్తి ఉండదు. స్టాఫ్ దగ్గర స్టాఫ్ చాకరీ కాదు, స్టాఫ్ చాకరీ ఎంచుకుంటారు. కోనియం వస్తుంది. కోనియం వేరు. కోనియంలో సప్రెస్డ్ సెక్సువల్ డిజైర్ ఉంటుంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ లో, లేదా వైఫ్ చనిపోయిన తర్వాత హస్బెండ్ లో కోనియం సిమ్టమ్స్ వచ్చి రావచ్చు, టెంపరీ. ఇంకా చెప్పండి, బాగుంది, మంచిది. ఆరం మెటాలికం. ఆరం మెటాలికం. ఆరం మెటాలికంలో గ్రీఫ్ ఎట్లా ఉంటుంది అంటే లాస్ ఆఫ్ లవ్డ్ వన్ ఉంటుంది. కానీ అందులో ఎక్కువ మటుకు వాడు ఎక్కువ లోపలికి తీసుకోడు, ఆరం మెటాలికం కూడా కదా. ఇంకా ట్యూబర్క్యులన్ ఉంటుంది. ట్యూబర్కులన్ వాడు అసలు ఫీలే కాడు. వాడు కొత్త భార్య వస్తుంది అనుకుంటాడు. ఇంకా ఇగ్నిషన్ ఆల్రెడీ అయిపోయింది. కార్సినోసిన్ వాళ్ళు అట్లా కాదు. కార్సినోసిన్ చాలా చాలా సెన్సిటివ్ వాళ్ళు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ బాగా మీద పడిన తర్వాత వచ్చే బాధల్లో కార్సినోసిన్ వస్తుంది. ఓకే, వీ కెన్ టేక్ లైక్ దట్. ఇంకా చెప్పాలి ఎవరు? కెంటో క్లియర్. నాట్రమోర్ లో బాధ, చనిపోయిన వాళ్ళ తర్వాత అయ్యో చనిపోయినారనే ఒక బాధ అనేది బయటికి రారు అందులోంచి. అదే అందులో కుమిలిపోతూ ఉంటారనమాట. దాన్ని నాట్రమోర్ కింద తీసుకోవచ్చు. కెంట్ గారు చెప్తారు క్లియర్గా, వెన్ ఇన్ ఏ ఫ్యామిలీ రికరెంట్ డెత్స్, రిపీటెడ్ డెత్స్ కెన్ కాజ్ దీస్ కండిషన్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కడికి పోరు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే కూడా ఫంక్షన్కి పోరు. అంత ఎంబరాస్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అంత ఎంబరాస్మెంట్ ఉంటుంది. చెప్పండి, ఆంబ్రక్రిసియా. ఆంబ్రక్రిసియా గుర్తుపెట్టుకోండి. ఒక పేషెంట్ వచ్చింది, ఆమె ఇలాంటివే వచ్చాయన్నమాట. ఆమె కూడా ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయినాడు, తర్వాత వాళ్ళ తమ్ముడు చనిపోయినాడు, తర్వాత వాళ్ళ అక్క చనిపోయింది. అయిన తర్వాత ఇలాంటి హిస్టీరియల్ సిమ్టమ్స్ వస్తే ఆంబ్రక్రిసియా అవన్నీ ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయండి. కెంట్ గారు ఇచ్చిన హిస్టరికల్ సిమ్టమ్సే ఉన్నాయి. నర్వస్
యంగ్ ఉమెన్ అంటారు అక్కడ. చదవండి, చాలా ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంటుంది. ఓకే, సరే, ఇప్పుడు మనం లిథియం మెటాలిక్ అమ్ముకుందాం. ఓకే, మంచి డిస్కషన్ ఇది కూడా, గ్రీఫ్కి కదా. An impulsive person changeable. They tend to do anything that comes up in their mind. వాళ్ళకి ఆ నిమిషానికి మైండ్లో పోయిందంటే అదే చేసేయాలి, అంతే వాళ్ళకి, వేరే లేదు. డ్యూ టు సింప్లీ బికాజ్ ఇట్ సీమ్స్ ఏ గుడ్ ఐడియా ఎట్ దట్ టైమ్. ఆ నిమిషానికి ఏది మైండ్లో వస్తే చేసేసేయాలి. ది రిజల్ట్ ఈజ్ వన్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ అనదర్ బట్ ఆప్టిమిస్టిక్. ఒక 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 సంఘటన తర్వాత ఇంకో సంఘటన, ఇంకో సంఘటన తర్వాత ఇంకో సంఘటన చేసిన తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ నిమిషానికి వాడు థాట్ వచ్చిందంటే ఆయన ఏం చేసేస్తా అంటాడు, ఐ కెన్ డూ ఇట్. ఆ నిమిషానికి ఇంపల్స్ ఫీల్ అవుతాడు. అందుకని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, మెల్లగా సరేనా చేద్దు అని ఒక నిమిషం గ్యాప్ ఇచ్చినాం అనుకో, మళ్ళీ మారిపోతుంది. అట్లాంటి ఇంపల్స్ అనేది వచ్చేస్తాయి. నెక్స్ట్, అన్ఫౌండెడ్ వాల్యూస్. దే వాంట్ టు ట్రై టు ప్రూవ్ దెమ్సెల్స్. టు షో టు ద వరల్డ్ దట్ దే ఆర్ వర్త్. నేను వర్తి, నేను కూడా బాగా చేయగలను అని ప్రపంచానికి తెలియజేయాలనుకుని వాడు అనుకుంటాడు. వన్ మూమెంట్ దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్స్, నెక్స్ట్ మూమెంట్ దే ఫీల్ దే వర్త్ నథింగ్. ఒకసారి అప్పుడేనేమో నేను అది చేస్తాను, ఇది చేయగలుగుతానని ఫీల్ అవుతాడు. వెన్ దే హ్యావ్ సపోర్ట్ ఆర్ వెన్ దే ఆర్ గైడెడ్ వల్ల వాడు ఎంతైనా చేయగలుగుతాడు. అయిన తర్వాత ఆ సపోర్ట్ లేదు అనుకో, ఏం చేయలేను, నా వల్ల కానే కాదు అంటుంటాడు. అస్సలు నేనే కాని వాళ్ళు కాదు, ఇంత నేను చేసింది కాదు అని ఫీల్ అవుతుంటాడు. మహాభారతంలో క్యారెక్టర్ ఉంది, ఎవరు చెప్పండి, ఇట్లాగే ఉంటారు వాళ్ళు. సపోర్ట్ ఉన్నప్పుడు నేను అది చేయగలుగుతాను, ప్రపంచాన్ని చేయగలుగుతాను అని ఫీల్ అవుతాడు. ఆ సపోర్ట్ పోయినప్పుడే చాలా నిరాశ నిస్పృహతో చిన్న ఒక ఎవరో ఒక ఆటవికుని కూడా కొట్టలేకపోతాడు, అంత నిరాశ అయిపోతాడు. ఎవరైనా అర్జునుడు సార్. అర్జునుడు గుర్తుపెట్టుకోండి అలా క్యారెక్టర్స్. అర్జునుడు ఒక కృష్ణుడు పక్కన ఉన్నంత వరకు అసలు ఎంత పెద్ద ఎన్ని చేస్తారండి మహాభారత యుద్ధం, లేకపోతే అర్జునుడు లేకపోతే లేదు, అంత బలంగా ఉంటాడు. వెన్ హీ హ్యాస్ సపోర్ట్ ఫ్రమ్ ది కృష్ణుడి దేహం వదలంగానే ఈవెన్ వాళ్ళు ఏమంటారు చిన్న చిన్న వాళ్ళు దొంగలు వాళ్ళ దాని మీద పడ్డ కూడా వాళ్ళని కొట్టలేడు. ఎందుకో దే ఆర్ వీక్, దే బికేమ్ వీక్. వాళ్ళు ఏమంటారు, ఊరికే దొంగలు, చిన్న చిన్న దొంగలు వాళ్ళు, ఊరికే పార్వతీయులు మనకు అందులో ఉంది చూడు, పురుష మీదంలో ఉంటుంది క్లియర్గా. వాళ్ళని కూడా కొట్టలేడు. అదే బాధ ఆయనకి, నేను వాళ్ళని కూడా కొట్టలేకపోయినాని, ఏంది నేను ఎన్ని శక్తులు ఉన్నాయి, నాకు ఎన్ని ఉన్నాయని బాధ. అప్పుడు వేదవ్యాసం దగ్గర తీసుకెళ్తే వేదవ్యాసుడు దానికి అది కానా ఇది జరిగే కార్యక్రమం ఇది అని అప్పుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన కొంచెం కుదుట పడతాడు. అదనమాట. అట్లా ఉంటారు వీళ్ళు కూడా. లిథియం అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే పేలిపోతారు, సపోర్ట్ లేకపోతే ఏది చేయలేరు. అట్లా. నెక్స్ట్, గుడ్. ఇంపల్సివ్ పర్సన్. ఫస్ట్ ఏమో ఏ నైవ్ వీక్ వీల్డ్ పర్సన్, రెండోది అని ఇంపల్సివ్ పర్సన్, థర్డ్ అన్ఫౌండెడ్ వాల్యూస్. దే వాంట్ టు ట్రై టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటా ఉంటారు. టు షో ది వరల్డ్ దట్ దే ఆర్ వర్త్. వెన్ దే హ్యావ్ వన్ మూమెంట్ దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్, నెక్స్ట్ మూమెంట్ దే ఫీల్ దే వర్త్ నథింగ్. అప్పుడు మళ్ళీ నేను దేని పనికిరాను అనుకుంటాడు. నెక్స్ట్, అన్థింకింగ్, ఈజీ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ ఆఫ్ దేర్ చేంజబుల్ మోడ్స్. ఈజీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు. ఎందుకు? అప్పుడు వాళ్ళ యొక్క మూడ్స్ చేంజ్ అవుతాయి. మీరు వీక్ వీల్ కదా, వీళ్ళని ఈజీగా మెస్మరైజ్ చేయొచ్చు. అర్థమైందా? స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వీళ్ళని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ ఆఫ్ దేర్ చేంజబుల్ మోడ్స్ అండ్ దేర్ వీక్ విల్. చాలా వీక్ విల్ ఉంటుంది, వాళ్ళని చేయగలుగుతారు. దే ఆర్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పీపుల్. వేరే వాళ్ళు వీళ్ళని ఈజీగా మోల్డ్ చేయగలుగుతారు. దే నీడ్ అన్ అథారిటీ టు టెల్ దెమ్ ఈజ్ వాట్ ఇన్ దిస్ వరల్డ్. దే నీడ్ అన్ అథారిటీ టు టెల్ దెమ్
వీళ్ళ ఒక ఏదైనా పని చేయాలంటే మంచి గైడ్ చేసే వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారనుకో, ఒక అధికారులు ఉన్నారనుకో, వీళ్ళు బాగా చేయగలుగుతారు. లిథియం మెటాలిక్ ఈజ్ వాట్ ఇన్ దిస్ వరల్డ్. ఇది చేయాలి, ఇది చేయదని గైడ్ చేస్తే, ఆ గైడ్ చేసిన ప్రకారం వీళ్ళు ఎంత కష్టమైన పనినైనా చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? దే ఆర్ ఫీలింగ్ దట్ దే హ్యావ్ సపోర్ట్. దే ఆర్ ఫీలింగ్ దట్ సపోర్ట్. నాకు తాయెత్తు ఉంది, ఆ తాయెత్తు మొత్తం నాకు అన్ని చెప్పేస్తుంటది, ఇట్లా చేయి ఎట్లా చేయని, దాని ప్రకారం నేను చేయగలుగుతున్నా అని ఫీల్ అవుతారు వీడు. గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు వీక్ వీల్డ్. తాయెత్తులు ఎవరు కట్టుకుంటాడు? స్ట్రాంగ్ వీల్డ్ కట్టుకోడు ఎప్పుడు కూడా. వీక్ వీల్డ్ వాడే కట్టుకుంటారు. గుర్తుపెట్టుకో. దే ఆర్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ పీపుల్. దే నీడ్ అన్ అథారిటీ టు టెల్ ఈజ్ వాట్ ఇన్ దిస్ వరల్డ్. ఇది ఒక మంచి అథారిటీ చెప్తే నేను దాన్ని చేస్తాను అని ఫీల్ అవుతాను. నెక్స్ట్, నైవ్ అండ్ చైల్డిష్. అమాయకులు మరియు చైల్డిష్ నేచర్. వీళ్ళు చాలా చైల్డిష్, అంటే పిల్లతత్వం వీళ్ళది. ఎందుకు? వీక్ వీల్ కదా, చాలా వీక్ వీల్ కనుక పిల్లల తత్వం ఉంటుంది. హూ హూ నీడ్స్ ఇట్స్ పేరెంట్ సపోర్ట్. అంటే పేరెంట్స్ అంటే పిల్లలని కూడా ఉద్దేశం కాదు ఇక్కడ, అలాంటి తత్వం ఉండే వాళ్ళని. హూ నీడ్స్ సపోర్ట్. అలాంటి డ్రగ్స్ లో కూడా లిథియం గుర్తుపెట్టుకోండి. హూ నీడ్స్ ఇట్స్ పేరెంట్ సపోర్ట్. ది చైల్డ్ హూ నీడ్స్ సపోర్ట్. ద చైల్డ్ దట్ హ్యాస్ నాట్ ఫౌండ్ ఇట్స్ ఓన్ వే ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళంతా వాళ్ళు నిర్ణయాలు చేసుకొని అటువంటి సాయం చేస్తే ఉండదు వాళ్ళకి. దే వాంట్ సపోర్ట్. పక్కన ఎవరు ఉండి నువ్వు ఇది చేయరా అని గైడ్ చేస్తే మాత్రం వీడు సూపర్ చేస్తారు. ఏ ఫూలిష్ హీరో కదా, దే కెన్ బి వెరీ ఫోర్స్ఫుల్ అండ్ హీరోయిక్ ఇన్ దేర్ యాక్షన్. ఎట్లా హీరో వీడు? వేరేవాడు సపోర్ట్ చేస్తే హీరో. అర్థమైందా? వేరేవాడు సపోర్ట్ చేస్తే హీరో. కృష్ణుడు పక్కన ఉన్నంత వరకు అర్జునుడు హీరో కదా, కృష్ణుడు పక్కన లేకపోతే హీరో కాదు. అట్లా అనమాట. లిథియం వల్ల అట్లా ఉంటారు. అంటే అట్లా ఉంటారా, అటువంటి వాళ్ళ మనకు తెలీదు. మనం గుర్తుంచుకొని కొన్ని క్యారెక్టర్స్ మైండ్లో పెట్టుకుంటాను నేను మామూలుగా. ఇప్పుడు ఆయన నరనారాయణులు వాళ్ళని మనం కంపేర్ చేసుకోవడానికి కాదు, కానీ సబ్జెక్ట్ గుర్తుంచుకోవడానికి కొన్ని పాయింట్లు అంతే. ఇప్పుడు సెంచరీస్ ఉంది, సెంచరీస్ని ఏం చేసుకుంటాం? ఒక ఇట్లా ఇప్పుడు గుర్తుంచుకోవాలంటే ఎట్లా చేస్తాం? అలాంటి ఉండే హీరోయిన్స్ ఉంటారు కదా, అటువంటి డ్రెస్సింగ్ అని అలాంటి వాళ్ళు అలాంటి గుర్తుపెట్టుకుంటాం అనమాట. సెంచరీస్ తక్కువ గుర్తుండిపోతుంది. అటువంటి వాటి కోసం కొన్ని ఇవి ట్రిక్కులు అనమాట, అంతే, జిమ్మికులు. అంతేగాని అవి కరెక్ట్ అవును కాదనేది భగవంతుడు తెలియాలి. ఇంపల్సివ్ గుడ్ ఆర్ బ్యాడ్. manic depressive disturbances we find all different themes of lithium. manic influences అర్థందా? విపరీతమైన మానియకల్ డిప్రెషన్స్ ఉంటాయి. వి ఫైండ్ ఆల్ ది డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ లిథియం. రకరకాల లిథియం థీమ్స్ ఉంటాయి. ఇన్ ది మానిక్ వేస్ వి హ్యావ్ ది ఇంపల్స్ అండ్ అన్థింకింగ్ బిహేవియర్. ఈ మానియాల అంటే అటువంటి దానిలో వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇంపల్సివ్ నేచర్ ఉంటుంది. ఆ నిమిషానికి వాడికి అనిపించింది చేస్తాడు. అన్థింకింగ్ బిహేవియర్. ఆ నిమిషానికి వేరే ఏం ఆలోచించాడు. వాడు అగ్నిలో దూకమన్నట్టు దూకుతాడు అంతే. ఆ నిమిషానికి వాడికి అనిపించింది అది చేసేస్తాడు. ఇంపల్సివ్నెస్ గుర్తుందా నీకు? ఇంపల్సివ్నెస్ అనేది ఇంకో డ్రగ్ లో చాలా ప్రామినెంట్ ఉంటుంది. ఏ డ్రగ్? చెప్పండి. నక్సోంకల్ ఇంపల్స్ ఎట్లా ఉంటాయి? He wants to throw her baby into the fire, so he wants to కంట్రోల్ హిమ్సెల్ఫ్. అంత ఇంపల్సివ్నెస్ ఉంటాయి నక్సోమికలో. అంటే వాడు ఆ నిమిషానికి ఎంత కోపంగా అవుతాడు. యాక్చువల్గా వాడు బేసిక్గా వాడు కోపంగ్రస్తుడు కాదు నక్సోమిక. వాడు ఆ నిమిషానికి వాడికి ఇంపల్స్ వచ్చి, ఆ నిమిషానికి వాడు కోపం వచ్చి తర్వాత అనవసరంగా నేను సారీరా అని పశ్చాత్తాపడతాడు. దట్ ఈస్ ఇంపల్సివ్. ఎపార్ సెల్ఫ్ లో ఉంటుందా సార్? గుడ్. ఎపార్ సెల్ఫ్ కూడా అనదర్ రెమెడీ. ఇంపల్సివ్నెస్ ఎట్లా ఉంటుంది? ఇంపల్సివ్నెస్ అంటే వాడికి కెన్కార్ ఏం చెప్తారంటే, వాడు ఒక బార్బర్ అనుకో, అంటే మంగళవాడు అనుకో, వాడు గడ్డం చేస్తుంటే ఆ కత్తి చూసేసరికి వాడికి ఇంపల్స్ టు కట్ హర్
ఇస్తున్నాడు వీడిది కాదు, వాడిది. అంత నేచర్ వాడిది. ఎఫ్ఆర్ సెల్ఫ్ లో వాడి యొక్క గొంతు కోసేయాలి కోసేయాలి అని అనిపిస్తుంటది, వాడు కంట్రోల్ చేసుకుంటాడు. అందుకని ఎఫ్ఆర్ సెల్ఫ్ బార్బర్ ఉండొద్దు. అర్థమైందా? దట్ ఈస్ ద ఇంపల్సివ్నెస్. ఇంకా చెప్తారు ఇంకెవరైనా? ఇంపల్సెస్ రెమెడీస్ ఇట్లాంటివి మంచివి. మెర్క్సాల్ ఇంపల్స్ ఎట్లా ఉంటాయి? వాడు చాలా మంచిగా ఉంటాడు అంతవరకు, కానీ వాడి ఇంపల్స్ కు ఏదైనా చేస్తాడు. తర్వాత ఇంత మంచివాడు వీడా ఇది చేసిందని మనం చాలా ఆశ్చర్యపోతాం అనేటట్టుగా ఉంటారు. మీ పేరు సార్? ఎక్కడ మీరు? రవికుమార్ సార్, రవికుమార్, హైదరాబాద్. రవికుమార్, ఓకే ఓకే, సరే. ఇంకో రెమెడీ అర్జెంటేటికంలో ఇంపల్స్ కావు. వాడికి అర్జెంటేటికంలో వాడికి వాడి యొక్క టెన్షన్, యాంగ్జైటీ, యాంటిసిపేషన్ అది వేరు. హైర్ ప్లేస్ వెళ్ళినప్పుడు జంప్ చేయాలని ఒక ఇంపల్స్ వస్తుంది కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ పాయింట్ లో అర్జెంటేటికం కరెక్ట్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వాడికి ఏదైనా ఎత్తైన ప్రదేశాలు కానీ ఎత్తైన కొండల పక్క నుంచి వెళ్తుంటే కానీ క్లియర్ గా ఇంపల్సెస్ టు జంప్ ఇన్ ద అది అంటాడు. కరెక్ట్, బాగుంది, మంచి చెప్పారు పూర్ణానందం గారు. ఇంపల్సెస్ టు జంప్ అండ్ హీ వాంట్స్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఫాలింగ్. ఆ నుంచి దొంకి ఆపుకోవడానికి వాడు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అర్జెంటేటికం వాడు. గుడ్. ఇంకా చెప్తా ఒకటో చెప్పుకుంటూ వస్తాను. అల్యూమినాలో ఇంపల్స్ ఎట్లా ఉంటాయి అన్నా? అల్యూమినాలో ఎట్లా ఉంటాయి ఇంపల్సెస్ చెప్తారా? నేను చెప్పనా? అల్యూమినియాలో ఎట్లా ఉంటాయి అంటే ఇంపల్సివ్ నేచర్ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా చాకు కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ చూస్తుంటే హీ వాంట్స్ టు సూసైడ్ హిమ్సెల్ఫ్. అట్లా ఉంటుంది అనమాట. సో హీ వాంట్స్ టు కంట్రోల్ ఇట్. ఒక ఆయన ఉండేవాడు, చాకు చూడంగానే దాంతో కోసుకొని చనిపోతానేమో అని ఇంపల్స్ చాలా వచ్చేదండి అని చెప్తాడనమాట ఆయన. వస్తే అల్యూమినా రూబ్రిక్ తీయం, ఇంపల్స్ రూబ్రిక్ తీరా. తీస్తున్నా, టైం అయిపోతుంది. అటువంటి అప్పుడు ఆ ఇంపల్స్ అనేది అల్యూమినియంలో అట్లా చూసినప్పుడు ఆ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ నైఫ్ అలాని చూసినప్పుడు వాడికి కోసుకొని చనిపోవాలని సూసైడ్ థాట్స్ వస్తాయి అల్యూమినియంలో. ఓకే, నెక్స్ట్ ఇంకా కుప్రమెట్, నాట్రమ్ సల్ఫ్, క్యూప్రమెట్, ఆర్ఎంఎట్ లో ఇంపల్స్ కావు. యాక్చువల్ చెప్పాలంటే ఆర్ఎంఎట్స్ లో వాడు ఆల్రెడీ దే ఆర్ ఫిక్స్డ్ ఇన్ దేర్ మైండ్. ఇంపల్సివ్ చెప్తాను, ఇంకొన్ని రెమెడీస్ ఉంటే చెప్తాను. ఆర్జెనైటికంలో చెప్పుకున్నాం కదా. ఆర్ఎంఎట్ లో ఓకే, యాక్చువల్ ఏంటంటే దే ఆర్ చనిపోవాలని ఇంపల్స్ కూడా అందులో ఉండొచ్చు, కానీ అట్లా ఉండదు. నెక్స్ట్ నాట్రమ్ సల్ఫ్ లో కూడా నాట్రమ్ సల్ఫ్, కరెక్ట్. నాట్రమ్ సల్ఫ్ లో కూడా ఇంపల్స్ ఎట్లా ఉంటుంది? హీ వాంట్స్ టు షూట్ విత్ ద గన్, సో హీ వాంట్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. నాట్రమ్ సల్ఫ్ లో షూట్ చేసుకొని చనిపోదామనే ఫీలింగ్ ఉండి వాడు ఊరుకుంటాడు. నెక్స్ట్ ఆర్సికం వాళ్ళలో కూడా ఉంటుంది. ఆర్సికం వాళ్ళలో ఇంపల్స్ ఉంటుంది కానీ భయం కూడా ఉంటుంది. అందుకని వాడు సూసైడ్ చేసుకోడు. ఆర్సికం వాడు సూసైడ్ చేసుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది అండి, కానీ నీళ్ళు చల్లగా ఉన్నాయి కనుక నీ బాయిలో దుంకానంటాడు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక నేను ఇప్పుడు ఈ ఎండాకాలంలో చేసుకోవద్దు అంటాడు. అట్లా దే ఆర్ ఆల్సో ఆర్సికంలో కూడా ఇంపల్సివ్ నేచర్ ఉంటుంది. సో ఇది అనమాట. సో దట్ ఈస్ ద ఇన్ మ్యారిడ్ వేస్ వీ హ్యావ్ ది ఇంపల్సివ్ అండ్ అన్థింకింగ్ బిహేవియర్. అట్లా ఉంటారు. ద ఫూలిష్ వే దే హ్యాండిల్ దేర్ లైఫ్స్. ఆ నిమిషానికి వాడు తిక్క పని చేస్తున్నాడు కూడా తెలియదు, వాడికి అర్థం కాదు, చేస్తూ ఉంటాడు. అట్లా అనమాట. ఇగో చూసారా, ఫిగర్ బాగుంది. ఫూలిష్ వే, ఆ నిమిషానికి వాడు కట్ చేయాలనిపించింది, కట్ చేయాలి అంతే. అది కింద పడతానా మీద పడతానని తెలియదు. దట్ ఈస్ ద ఫూలిష్ వే ది హ్యాండిల్స్ దేర్ లైఫ్స్. అట్లా ఉంటారు ఇంపల్సెస్.
నెక్స్ట్ పట్లర్స్, ఇదేమో మెంటల్స్ ఒక్కసారి రివ్యూ చేస్తాను. నైవ్ ఆర్ వీక్ విల్డ్ పర్సన్, అన్ ఇంపల్సివ్ పర్సన్ టు చేంజబుల్ మోడ్, అన్ఫోల్డెడ్ వాల్యూస్, అండ్ they feel one moment they feel good, another moment they feel very weak, unthinking, and easily influenced by the other commands. Naive and childish, we need parent support, a foolish hero, and they can be very forceful and heroic in their actions. వాళ్ళకి ఫోర్స్ చేసి వాళ్ళను హీరోగా మార్చొచ్చు. ఇంపల్సివ్, గుడ్ ఆర్ బ్యాడ్, ఆ నిమిషానికి ఇంపల్స్ వచ్చేసి మంచి కానీ చెడ్డ కానీ మారిపోతారు. అదనమాట మెంటల్ సిమ్టమ్స్, గుర్తుపెట్టుకోండి. పట్లర్స్ ఎట్లా ఉంటాయి వీళ్ళ లోపల? అరెస్టెడ్ డెవలప్మెంట్ అరెస్ట్ అయింది అనుకో, అలాంటి వాళ్ళలో కూడా ఇది చాలా మంచి మందు. డెవలప్మెంట్ అరెస్ట్ అయితే కూడా లిథియం మెటాలికం మీరు ఆలోచించవచ్చు. బెరెటాలాగా కోపియస్ పర్స్పిరేషన్, విపరీతమైన చెమటలు అండి. బెరెటాల్లో చెమటలు ఉంటాయా లేదా? కాల్కేరియా చెమటలు ఉంటాయా లేదా? అందుకని కాల్కేరియా బెరెటాలతో పాటుగా ఆలోచించాల్సిన డ్రగ్ లిథియం. బట్ దే ఆర్ అవర్షన్ టు లైట్, వర్స్ ఫ్రమ్ లైట్ అస్సలు పడదు. వర్స్ ఫ్రమ్ రేడియేషన్, ఎనీ రేడియేషన్. దాని తర్వాత వచ్చే కంప్లైంట్స్ లో కూడా లిథియం మెటాలిక్ మీరు వాడుకోవచ్చు. రేడియేషన్ అంటే ఇది ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు ఎక్కువ తీయడం వల్ల వచ్చే వాళ్ళు అలాంటి రేడియేషన్ లో కూడా లిథియం మెటాలికం వాడుకోవచ్చు. వర్స్ ఆఫ్టర్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కూడా మీరు వాడుకోవచ్చు. కీమోథెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా, ఆ కీమోథెరపీ తర్వాత కొంతమంది చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏ మంది ఇవ్వాలి చెప్పండి? కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కి లిథియం మెటాలికం, కాలిమూర్ కానీ ఇంకా స్పెసిఫిక్ అనమాట. కాలిమూర్లో నీకు యాక్చువల్గా ఏంటంటే కాలిమూర్లో ఆఫ్టర్ ఇది మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ అలాంటివి, అబ్యూజ్ ఆఫ్ మెడిసిన్స్ అలాంటివి ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత అలాంటి వాటిలో కాలిమూర్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇలాంటివి కీమోథెరపీ అలాంటి వాటిలో లిథియం, ఇంకా ఎక్స్రే కూడా రేడియం బ్రోమేటం ఇంకా బాగా పనిచేసేది. రేడియం బ్రోమేటం బాగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది కీమోథెరపీ. కాలిమూర్ నేను ఎప్పుడు వినలేదు డాక్టర్ గారు, మీకు ఏమైనా ఐడియా ఉందా కీమోథెరపీలో స్పెసిఫిక్ గా ఎవరైనా ఇచ్చేవాళ్ళ? టిష్యూ సాల్ట్స్ చెప్పినప్పుడు మీరు చెప్పారు సార్, ఆల్రెడీ అట్లా అందులో ఉంటుంది. చెప్పండి. టిష్యూ సాల్ట్స్, అదే సార్ టిష్యూ సాల్ట్స్ చెప్పినప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు, కాలిమూర్ బాగా పనిచేస్తుందని సార్. అవును, కాలిమూర్ బయోకెమిక్ గా మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. కీమోథెరపీ కానీ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ తీసేయడానికి కాలిమూర్ బాగా పనిచేస్తుంది. గుడ్. ప్రివెంటివ్ గా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ పర్టికులర్స్. వర్టికల్ హెమోపియా అంటే ఇట్లా కనిపించదు, హెమియోపియా అంటే కనిపించకపోవడం. కంజెంటల్ ఐ ప్రాబ్లమ్స్, చిన్నప్పటి నుంచి కూడా ఆ కళ్ళు కనిపించకపోవడం, అంధత్వం చిన్నప్పటి నుంచి, అలాంటి వాటిలో కూడా ఇది లిథియం మెటాలికం బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్స్, జిఐటికి సంబంధించిన బాధలు, ఐకి సంబంధించిన బాధలు ఇవి. సలైవేషన్, టేస్ట్ ఆఫ్ మెటల్, నోట్లో అంతా కూడా మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. నాజియా, వామిటింగ్ అండ్ స్టమక్ పెయిన్స్ బెటర్ బై ఈటింగ్. ఇగ్నిషియాలో ఉంది కదా ఇది. నాజియా కడుపులో వికారం, వాంతులు, ఇవన్నీ కూడా కడుపులో నొప్పి, తింటే తగ్గుతుంది. అందుకని మ్యానియాకల్ సిమ్టమ్స్ అంటాడు. అంటే ఉన్మాదం వంటి సిమ్టమ్స్ అంటారు. మనం ఏం చేస్తున్నాం, ఇగ్నిషియా ఇచ్చి తగ్గట్లేదు అనుకుంటున్నాం. తింటే తగ్గడం అనకార్యం, అది వేరు. కానీ కడుపు నొప్పి వచ్చినప్పుడు, కడుపులో పిసికినప్పుడు కానీ, వికారం కానీ, వాంతులు వచ్చినప్పుడు కానీ ఎవరికైనా తినాలనిపిస్తుందా? మరి వీటి తింటే బాగుంటుంది అప్పుడు. ఇగ్నిషియాతో పాటుగా గుర్తుంచుకోవాల్సిన రెమెడీ లిథియం మెటాలికం, గుర్తుపెట్టుకోండి. నాజియా అండ్ వామిటింగ్ అండ్ స్టమక్ పెయిన్స్ బెటర్ బై ఈటింగ్. డియోడినల్ అండ్ స్టమక్ అల్సర్స్ లో ఈ సిమ్టమ్ ఉన్నప్పుడు బెటర్ బై ఈటింగ్ అనే ఆటో పనిచేస్తుంది. డయేరియా వర్స్ ఫ్రమ్ ఫ్రూట్, ఏదైనా ఫ్రూట్స్ తిన్నప్పటి నుంచి డయేరియా వచ్చిందంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. వర్స్ ఫ్రమ్ చాక్లెట్,
చాక్లెట్స్ ఎక్కువ తిన్న తర్వాత వచ్చే డయేరియాలో కూడా లిథియం మెటాలికం కానీ లిథియం గ్రూప్ చూసుకోవాలి. వర్స్ ఎట్ నైట్, డయేరియా రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది అంటే కూడా ఇది లిథియం బాగా గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ట్రెంబ్లింగ్ ఆఫ్ ది ఆర్మ్స్, ఇట్లా చేతులు ఉనుకుతూ ఉంటాయి. జర్కింగ్ ఆఫ్ ది మజిల్స్ ఎట్ నైట్, రాత్రిపూట కండరాలు అదరడం. ఎపిలెప్సీ, ఇలాంటివన్నీ కూడా పర్టికులర్స్ అనమాట. ఎపిలెప్సీ అంటే ఫిట్స్ వచ్చే వాటిలో కూడా ఈ యొక్క వీక్ వీల్డ్ పర్సన్ మనకి రాత్రిపూట ఎక్కువ కావడం, లేకపోతే లాస్ ఆఫ్ పేరెంటింగ్ తర్వాత ఫిట్స్ వచ్చినాయి అంటే అలాంటి వాటిలో కూడా మనం చూసుకోవాల్సిన రెమెడీ లిథియం మెటాలికం. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఒకటి చెప్పుకున్నారా, మానియాకల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది లిథియం మెటాలికం. థ్యాంక్ యూ ఆల్. ఓకే, ఇక డౌట్స్ ఉన్నాయండి ఇందులో? ఇంకో 5 minutes ఉంది, ఏమంటే చెప్పండి. 5 minutes కాదు. ఓకే సరే, లిథియం కార్బన్ లిథియం మెటాలికం ఒకటేనా? వేరు. లిథియం మెటాలికం వేరు, లిథియం కార్బ్ వేరు. లిథియం మెటాలికం ఈజ్ ఏ ప్యూర్ మెటల్. లిథియం కార్బ్ ఈజ్ ద కాంపోనెంట్ ఆఫ్ లిథియం అండ్ కార్బన్. ఓకేనా సార్? ఓకే సార్. బెరీటియం కార్బు అల్యూమినా లక్షణాలు దీనిలో బాగా ఉన్నాయన్నమాట. అంటే ఇది వీక్ విల్డ్ పర్సన్ అనమాట. అందుకని అట్లా ఉంటారు. నెక్స్ట్ సార్, చిన్న డౌట్ సార్. చిలకలూరుపేట నుంచి అనిల్ బాబు. సార్ చెప్పండి. ఇందాక మీరు వీళ్ళు బాగా ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ ఇట్లా 1 by 1 డెత్ అయిపోయినప్పుడు ఇంట్లో ఫంక్షన్ కూడా బయటికి పోకుండా ఉంటారని చెప్పి ఒక మెడిసిన్ చెప్పారు సార్. ఎంబ్రాగ్రిషియన్ ఏదో అన్నారు, అది అర్థం కాలేదు సార్. కొద్దిగా స్పెల్లింగ్. AMBRA ఆంబ్రాగ్రీసియా. అది ఒక ఆయన ఉన్నాడు అనమాట, పర్సన్ మిది శంకరయ్య గారు. శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు పెళ్ళప్పుడు, కానీ పెళ్ళికి మాత్రం నేను రాను, నాకు అన్నం చేసి పెట్టుకోండి అంటాడు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి, నేను ఫంక్షన్కి రాను, నాకు ఇంట్లో అన్నం చేసి అన్నం పంపించండి చాలంటాడు. అంటే దే ఆర్ ఎట్లా ఉంటారు వాళ్ళు, మనకి ఎట్లా అనిపిస్తుంది అలాంటి వాళ్ళ పర్సన్స్ వస్తే? శ్రీకాంత్ పెళ్ళికి శ్రీకాంత్ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఆయనకి పోలే, అట్లా అనమాట. ఆంబ్రాగ్రీసియా వాళ్ళు అట్లా ఉంటారు. దే ఆర్ ఎంబరాస్డ్, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అట్లా. నెక్స్ట్ ఇంకా ఓకేనా? డౌట్స్ అయిపోయినాయా? డాక్టర్ గారు, ఈ ఎంబ్రాగ్రేసియా డెత్ వల్ల కాకుండా ఇంకా వేరే ఇన్సల్ట్స్ అటువంటివి ఎప్పుడైనా వాళ్ళు ఉండిపోయి అనుకోండి, అప్పుడు కూడా ఇవ్వచ్చు అంటారా? చాలా ఉన్నాయి, దాని యాంగిల్స్ చాలా ఉన్నాయి. మీకు ఒక యాంగిల్ చెప్పింది అంతే, జస్ట్ కంపారిజన్ లో లాస్ ఆఫ్ లోడ్ వన్ లో చెప్పిన బాధ, అలాంటి కేసెస్ లో ఇగ్నిషియా యాసిడ్ ఫాస్ కంపేర్ చేసినప్పుడు చెప్పింది అంతే, కానీ దాని యాంగిల్ చాలా ఉంటాయి ఆంబ్రాగ్రేసియా. ఓకే మరి. Okay, naive and weak-willed person, impulsive person, he wants unthinking and cannot, if they want support, childish and impulsive behavior. Okay, eye complications, duodenal ulcers, diarrhea, fruit, chocolate, night food ఎక్కువడం, trembling and fits రావడం, hypothyroidism ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. Once again, thank you, Ramabai and family, and once again, thank you, master. Okay, na? Okay, next we will go for the lithium carbonicum. బాగుందా డ్రగ్ ఇది, లిథియం మెటాలికం? బాగుంది సార్. సార్ ఇంకో డౌట్ సార్, ఈ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి 2 డ్రగ్స్ చెప్పారు సార్ మీరు. అది లిథియం ఎక్స్రే కూడా ఉంది సార్. లిథియం అండ్ రేడియం బ్రోమేటం. ఎక్స్రే అయితే నేను చదవలేదు, కానీ ఎక్స్రే కూడా చెప్తున్నాను, మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండొచ్చు కదా. ఓకే సరే, ఓకే, థ్యాంక్స్ సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి.
జై శ్రీరామ్, జై శ్రీ వాసుదేవ వాసుదేవ. వాసుదేవ.